పోచారం ఐటీ పోలీస్ స్టేషన్ పరిధిలో భారీ చోరీ జరిగింది. కొర్రెముల మక్తాలోని రియల్ ఎస్టేట్ వ్యాపారి నాగభూషణం ఇంట్లో దుండగులు 2 కోట్ల నగదుతో పాటు భారీగా నగదు ఎత్తుకెళ్లారు. ఉదయం పాల్ కోసం బయటకు వెళ్లి తిరిగి వచ్చేసరికి దొంగలు చోరీ చేశారు. ఇక తెలిసిన వారు దొంగతనం చేసి ఉంటారని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అదే నాకు 3 పిల్లలు, 2 కొడుకులు, ఒక అమ్మాయి ఉంది. వీళ్ళంతా యుఎస్ లో ఉంటారు, అబ్రాడ్ లో. అయితే నాకు మన శంకర్పల్లిలో ఒక ల్యాండ్ ఉంది. ల్యాండ్ అమ్మితే డబ్బులు వచ్చాయని చెప్పేసి దాని ట్రాన్సాక్షన్ సంబంధించి డబ్బులు తీసుకొచ్చి ఇంట్లో పెట్టారు. అయితే ఈ రోజు మార్నింగ్ 4:30కి నాకు మన నారపల్లిలో ఒక ఫామ్ హౌస్ ఉంది. అక్కడ పోయి పాలు అంటే ఆవులు ఉన్నాయి, నాకు ఆవులు పాలు తెచ్చడానికి అని చెప్పేసి మార్నింగ్ 4:30కి లేచేసి ఇల్లు భార్య ఇంట్లోనే ఉన్నది. తర్వాత బయట నుంచి గడపెట్టేసి వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత అక్కడ పాలు తీసుకోవడానికి వెళ్ళిన తర్వాత మళ్ళీ భార్య మార్నింగ్ లేచాక చూసుకొని ఆ డబ్బు తెచ్చిన ఈ ల్యాండ్ అమ్మిన డబ్బు బ్యాగ్ కనిపించట్లేదు అని చెప్పేసి మనకు కంప్లైంట్ ఇచ్చారు. ఆ విషయమై మనం ఈరోజు క్లూస్ టీము తర్వాత లోకల్ పోలీసు విజిట్ చేయడం జరిగింది. అన్ని మనం ఫింగర్ ప్రింట్స్ ఇట్లా వచ్చామని చెక్ చేశారు. ఫింగర్ ప్రింట్స్ గురించి కూడా వెరిఫై చేస్తా ఉన్నాము. తర్వాత అమౌంట్ ఎంత వచ్చిందనే కూడా క్లారిటీ లేదు, దానికోసం వెరిఫై చేస్తా ఉన్నాం. బ్యాంక్ ట్రాన్సాక్షన్ అయినా ఇచ్చింది ఎవరు అవన్నీ వెరిఫై చేసి ఇందులో క్లూస్ తర్వాత సీసీ కెమెరాస్ కూడా ఉన్నాయి. మనకు 2 కెమెరాలు ఉన్నాయి, అవి కూడా చెక్ చేస్తా ఉన్నాం. దొంగతనం జరిగిందా లేదా అనేది దాని గురించి స్కాన్ చేస్తున్నాం. చేసిన తర్వాత కంప్లీట్ అయ్యాక మళ్ళీ కేంద్ర హోం